నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. చెప్పుడు మాటలు వినకండి, కాంగ్రెస్ పార్టీ తరపున నేనే అభ్యర్థిని. గొటికకుర్దు గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్. కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు గిఫ్ట్ ఎ స్మైల్. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డివి క్రిమినల్ మైండ్ పాలిటిక్స్. టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్. జిన్గుర్తిలో పులుసుమావిడి నరసింహులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారు అన్న సాగర్ రాండి మీరు సరే అన్న ఇది కొంచెం స్పెషల్ ఉంటుంది. కేటీఆర్ జన్మదిన వేడుకలకు వచ్చేసిన కార్యకర్తల పెద్దలందరికీ, పెద్దలు విఠల్ రెడ్డి సార్ గారికి అందరికి కూడా నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన యువ నాయకుడు, తెలంగాణ భవిష్యత్తు కేటీఆర్ గారికి తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి కేటీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం, మరి ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరు కూడా పనిచేయని విధంగా మా ఒక కేటీఆర్ గారు పనిచేస్తున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎవరికి అడిగినా కానీ కూడా దేశంలో మరి ఈరోజు టీ హబ్ కానీ, వి హబ్ కానీ, లేకుంటే పోలీస్ కంట్రోల్ కమాండ్ కానీ, మరి ఇలాంటి జిల్లాకు మెడికల్ కాలేజీలు కానీ, ఐటీఐ కాలేజీలు కానీ, ఇలాంటి కాలేజీలు చాలా కేటీఆర్ ద్వారా తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కేటీఆర్ గారు భవిష్యత్తులో సీఎం అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఆ ఒక కేటీఆర్ ముఖ్యమంత్రి క్యాబినెట్లో మా రోహిత్ రెడ్డి గారు కూడా ఉంటారని మేము కూడా తాండూరు ప్రజల ఆశీర్వాదం కూడా సందర్భంగా చెప్పుకుంటూ, మరొక్కసారి పేరున కేటీఆర్ గారికి తాండూరు బీఆర్ఎస్ నాయకుల తరఫుకెళ్ళి, తాండూరు యువకుల తరఫుకెళ్ళి, మైనార్టీల తరఫున, ప్రతి ఒక్క వర్గ ప్రజల తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. బషీరాబాద్ మండలం గొటికకుర్దు గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ మహారాజ్ మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనే బరిలో ఉంటానని, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి అభ్యర్థులుగా టికెట్ ఇవ్వనున్నారు అనడం నమ్మవద్దని, చెప్పుడు మాటలు వినకండి అని రమేష్ మహారాజ్ కోరారు. అదే విధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని మరణించిన మంగళి సాయిలు భార్యకు 2 లక్షల ఆర్థిక సహాయం మంగళి సాయిలు భార్య సునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉత్తమ్ చంద్, పెద్దెముల్ జెడ్పీటీసీ దారాసింగ్, మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, వెంకటేష్ మహారాజ్, నరసింహులు గౌడ్, లక్ష్మణ్ రావు, జర్నప్ప, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాయిలు గారికి కుటుంబానికి ఏమైతే ఇన్సూరెన్స్ ఉంది దాని గురించి రావడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ కూడా త్వరగా దొరికేది ఉండే కానీ ఏదో కాయిదాల తప్పులు ఉన్నందుకు డిలే అయింది. అంటే డిలే అయినందుకు ఇంత సమయం అయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేది 2 లక్షలు వాళ్ళ కుటుంబానికి. అయితే చాలా శ్రమపడి ప్రయత్నం చేసినాక ఈ 2 లక్షలు చెక్ తీసుకురావడం జరిగింది. ఇంకా 3-4 చెక్లు వచ్చేట్టు ఉన్నాయి మన నియోజకవర్గానికి. దాంట్లో కూడా ఏదో కాయిదాల లోపల ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదని చెప్పి
విషయాల్లో ఆగి ఉన్నాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీకు తెలుసు ఎంత కష్టం ఉన్నది, ఇన్సూరెన్స్ డబ్బులు తీయాలంటే. అయితే కూడా అది కూడా అయిపోతాయి. వాళ్ళకు కూడా ఆ కుటుంబాలకు కూడా సహకారం అందిస్తాం. కాంగ్రెస్ విషయంలో చెప్తే ఇప్పుడే దారాసింగ్ చెప్పినట్లు మహారాజుల ఖాందాన్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మహారాజులు అన్నట్లు ఒక గుర్తింపు మీరు ఇచ్చిన గుర్తింపు మాకు ఇది. అది గొప్ప విషయము. దానికి చాలా 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 ధన్యవాదములు. ఇప్పుడు వచ్చింది ఏమంటే విషయము కాంగ్రెస్కి ఒక ప్రమాదం కాబోతున్నది, లేకపోతే ఒక డేంజర్ కనపడతా ఉంది. ఎందుకంటే కొంతమంది నాయకులు ఎక్కడుంటే సత్తాలే ఉండాలి, ఎక్కడుంటే మంత్రులే ఉండాలి, ఎక్కడుంటే పదవులే ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు దారాసింగ్ చెప్పినట్లు మహేందర్ రెడ్డి గారు టీడీపీ ఉన్నాడు, టీడీపీ నుండి లక్ష్మీ పార్వతి దగ్గర పోయిండు, లక్ష్మీ పార్వతి దగ్గర నుండి మళ్ళా బీఆర్ఎస్కి వచ్చిండు, టీఆర్ఎస్కి వచ్చిండు. టీఆర్ఎస్ ఓడిపోయాక ఎమ్మెల్సీ సాధకుడు, ఆమె భార్య, ఆయన అన్న కొడుకు, ఆయన మొత్తం సత్తాలో ఉన్నారు. అది సరిపోలేదు ఆయనకు. ఇప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన ఎక్కడ ఏం నడవడం లేదు బీఆర్ఎస్లో. అయితే ఇప్పుడు ఎక్కడ పచ్చికున్నది గడ్డి అక్కడ మేద్దామని చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్కి రావడానికి ప్రయత్నం. ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తూ ఉంది. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచి కాంగ్రెస్ కర్ణాటకలో ఒక ఊపు తీసుకొచ్చింది. ఆ ఊపు చూసి ఏదో ఒక రకంగా అక్రమ రకంగానో ఏ రకంగానో కానీ కాంగ్రెస్ రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఎంత క్రిమినల్ అంటే అది చెప్పుకుంటే సిక్కు ఎత్తున్నది నాకు. ఆయన సర్వే చేయిస్తాడు, మళ్ళీ అది సర్వే ఆయన చేయించిండా మళ్ళీ లేకపోతే కాంగ్రెస్ చేయిస్తున్నదా, దీనికి మేము పెద్ద డిమాండ్ పెడుతున్నాం, విచారణ చేయాలని చెప్పి. కాంగ్రెస్ ఎట్లా సర్వే చేయిస్తుంది ఇటువంటి తప్పు సర్వే? ఇది చాలా చాలా క్రిమినల్ పద్ధతి ఇది. దాంట్లో ఏమడుగుతాడు, తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే రమేష్ మహారాజ్ పేరే లేదు, కల్వా సుజాత పేరు పెడతాడు, ఆయన మహేందర్ రెడ్డి పేరు కాంగ్రెస్ తరఫున పేరు పెడతాడు, బీఆర్ఎస్ తరఫున రోహిత్ రెడ్డి పేరు పెడతాడు. కానీ మేము 60 ఏళ్ళ నుంచి చెక్మని ఇస్తున్నాం, మేము మా పేరు లేదు. అది సర్వే కరెక్ట్ వస్తుందా? అది సర్వే కరెక్ట్ అవుతుందా? ఇది నేను డిమాండ్ చేస్తున్నా. ఇది టీపీసీసీ సర్వేనా, ఇది మహేందర్ రెడ్డి సర్వేనా? ఇది టీపీసీ సర్వే ఉంటే మేము దానికి విచారణ చేయిస్తాం, మేము పార్టీ తరఫున. ఇటువంటి తప్పు విచారాలు చేసి తప్పు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం వస్తుంది. అందుకొరకే నేను అందరికి ఇడికెళ్ళి విచారణ అందరికి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మాణిక్రావు ఫ్యామిలీకి మా అందరికి ఖతం చేసే ప్రయత్నం జరుగుతున్నది. కానీ మీరు ఎప్పటికీ మాణిక్రావు ఫ్యామిలీ వ్యతిరేకం ఏమైతే కూడా మీరు దారాసింగ్ లెక్క ఇచ్చిండు. ఆ లెక్కలు మీకు తెలుసు, నాకన్నా ఎక్కువ మీరు అనుభవించుండు ఆ లెక్కలన్నీ. ఏమేమి అయినాయి, ఏమేమి కాలేదు, ఎందుకు కాలేదు, అయినవన్నీ ఉత్తి టీఆర్ఎస్ నాయకులకు అయినాయి. గ్రామంలో ఏమైతే బాగుపడ్డారు జనాలు కాదు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలు, ఇంకెవరు కాలేదు. ఇటువంటిది మార్చే అవసరం ఉన్నది. మేము మా నాయన, మా చిన్నాయన నారాయణరావు మహారాజ్ కాంగ్రెస్ జమానాలో కూడా ఒక్కొక్క ఊరికి మేము 20, 40, 50 ఇండ్లు ఇచ్చినాం, 200 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు వాతావరణము కాంగ్రెస్ కి చాలా గట్టిగా ఉన్నది. కాంగ్రెస్ కి గెలిచే అవకాశాలు కాదు, గెలుస్తున్నది. ఆ విషయం చూసుకొని ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు ఎత్తులు బలగొట్టుకొని టికెట్ ఎవరికి వస్తుందో వాడు కొట్లాడే బదులు వాడు వచ్చి మా కాంగ్రెస్ ఇంట్లో ఇంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ పోతే గెలవదు, ఇక్కడ గెలుస్తాం. ఎవరికైనా నాయకులకు డబ్బులు ఇద్దాం, గ్రామాలకు నాయకులకు పైసలు ఇద్దాం, ఏమైనా చేసి గెలవాలని చెప్పేది. ఎందుకండి మా దగ్గర కాంగ్రెస్ నాయకుల కరువైందా? మాకేం బుద్ధి లేదా? దీనికన్నా మొదలు మా నాయన, మా చిన్నాయన, మా ఇద్దరు చిన్నాయన పనులు చేయలేదా? ఈయనకే బుద్ధి ఉన్నది, వీళ్ళిద్దరికే బుద్ధి ఉన్నదని చెప్పున్నది. ఏమన్నా మేము ఉండకూడదా? బీసీలకు ఉండరాదని చెప్పి కూడా విషయం నడుస్తున్నది. ఇదే విషయం మీకు తెలుసు. బీసీలకు గిట్టిన మంచి ఎవరు? రోహిత్ రెడ్డి. అంత పాతుగాను పైసలు తిని తాగి వారి కుటుంబానికి ఆ చెక్కును అందజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే సహాయం కాబట్టి దీన్ని
గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అది చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాదాపుగా మనం 9 సంవత్సరాలే మన తెలంగాణ అందరం కష్టపడినాం. ప్రతి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి సంఘాలు తెలంగాణ కావాలి తెలంగాణ కావాలి అని ప్రతి ఒక్కరం ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంతమంది ఈ ఉద్యమంలో చనిపోయినరు అని ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారు ఎవరు ఏమన్నా తెలంగాణ ఇచ్చి తీరుతా అని చెప్పి అదే విషయానికి 1 సంవత్సరం వరకు దాని పైరు మహారాజు గారు చేసి పేదోడు సాయిలు ఆయనకు ఏమి లేని సాయిలకు ఇవ్వాలి డబ్బు అని చెప్పి ఆయన ప్రయత్నం దాదాపుగా 20-30 సార్లు చేసిండొచ్చు ఈ ప్రయత్నం. అదే గురించి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రమేష్ మహారాజ్ గారు, దారాసింగ్ జెడ్పీటీసీ పెద్దెమ్ములు గారు, జనార్దన్ రెడ్డి గారు, నరసింహులు గారు, వెంకటేష్ మహారాజ్ గారు, జర్నప్ప గారు, మునీర్ గారు, మరి మేమందరము ఇక్కడికి విచ్చేసిన కారణం ఏమంటే ఆ 2 లక్షల రూపాయల చెక్కు ఏదైతే మహారాజ్ ద్వారా మీకు అప్పజెప్పాలి, ఆయన సతీమణికి అప్పజెప్పాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఈ ఒక చిన్న కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క డబ్బులు మీకు అందజేయాలనే ఉద్దేశానికి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి మీ అందరితోనే మనవి చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా. ఇదైతే నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ హామీలు నిలబెట్టుకోనందుకు మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమిటి నిలబెట్టుకోలేదు, కొన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మా యొక్క ఉద్దేశం. మరి రైతు బంధు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఆ రుణంలో ఉన్న వ్యక్తుల ఖాతాలనే కొన్ని బ్యాంకులు జమ చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం తల్లిదండ్రులు లేని బీద విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, బస్ పౌచులు మరియు తదితర వస్తువులను బీద విద్యార్థులకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు అందజేశారు. తాండూరు డివిజన్ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ జిలానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో రమేష్ మహారాజ్ మాట్లాడుతూ మహేందర్ రెడ్డివి క్రిమినల్ మైండ్ పాలిటిక్స్ అని అన్నారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారంటూ చేస్తున్న పుకార్లను నమ్మరాదని, అబద్ధం అని అన్నారు. తాండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనే ఉంటానని కరాఖండిగా తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేక్ సర్వేలు చేపిస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికల్లో అవకాశం ఇస్తే కేవలం 2875 మెజార్టీ మాత్రమే సాధించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తనకే టికెట్ లభిస్తుందని, ఎన్నికల్లో గెలిపిస్తే తండ్రి మాణిక్రావు, బాబాయ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావులకు మించి మంచి పాలనను అందజేస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించేందుకు ఒక్క అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ చంద్, పెద్దమూల్, జెడ్పీటీసీ దారాసింగ్, తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడం, నేను దాని గురించి అంటే ఈ
పర్టికులర్ సబ్జెక్ట్ కొరకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు అందరికి తెలిసిన విషయమే, మీ ద్వారానే అందరికీ మీరు జరిపిస్తున్నారు. మహేందర్ రెడ్డి గారిది ఈ ఫాల్తూ పుకార, మహేందర్ రెడ్డి గారి మళ్ళా క్రిమినల్ మైండ్, క్రిమినల్ పాలిటిక్స్ ముంగల్కి వస్తున్నాయి. మహేందర్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2018లో 17లో ఇదే క్రిమినల్ మైండ్ నుండి నాకు టికెట్ డిక్లేర్ అయినాక కూడా, ఏకైక టికెట్ డిక్లేర్ అయింది నా రాష్ట్రంలో, నా టికెట్ డిక్లేర్ అయినాక కూడా ఆయన కాంగ్రెస్లో ఒక్క ఓట్లతో పని చేయించుకొని వాళ్ళకి టికెట్ వస్తుంది అని చెప్పి కాంగ్రెస్లో మండల్లో డిస్టర్బ్ చేసిన విషయాలు మీకు అందరికీ తెలుసు. అయితే ఆ విషయం ఆయన గుర్తు చేసుకోవాలి, ఎంత క్రిమినల్ మైండ్ ఉన్నాడు, ఎంత క్రిమినల్గా పనిచేసిండు. ఇంకా భగవంతుడు సృష్టించిన పరిస్థితులు, నా అనారోగ్యం విషయము, దానివల్ల ఏమైంది, ఎట్లయింది, ఇంకనేమో ఎవరెవరు ఎక్కడెక్కడ నాశపోయిండు, ఆ విషయాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక్కడే బుద్ధిమంతుడు, తక్కిన వాళ్ళందరూ బేహూఫ్లు అనేది ఆ రోజు ఆ సందర్భం జరిగిన ఆ సమయంలో జరిగిన సందర్భాల్లో అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు సక్రమంగా నడవాలి. నీకు అంత ఇది ఉంటే నువ్వు రా పార్టీలా, ఇంకెక్కడ వేరే టికెట్లు తీసుకో, పని చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈయనకి ఇప్పుడు ఎక్కడంటే టీడీపీలో ఆయన్ని, లక్ష్మీబాబు దగ్గర ఆయన్ని, మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన్ని, మళ్ళీ బీఆర్ఎస్లో ఆయన్ని, ఇప్పుడు కాంగ్రెస్, ఇంకా మా దగ్గర కరువుందా కాంగ్రెస్ లీడర్షిప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైతే కర్ణాటకలో గెలిచినాక వీళ్ళందరూ చేరిక అవసరమా అని, ఎంత మంచి గాలి ఉన్నదంటే ఆ గాలిలో వీళ్ళు ఎవరిది అవసరం లేదు. వీళ్ళకేం కొమ్ములు లేవు, వీళ్ళకేం రెక్కలు లేవు, వీళ్ళు చేపిస్తుందని కాదు. ఇప్పుడు మేము పార్టీ పరంగా ఏమైతే ప్రోగ్రాంలు ఉన్నాయి, పార్టీ పరంగా ఏమైతే ఉన్నది, డబ్బులే విషయం కాదు, మొత్తం పార్టీ విషయం కూడా చాలా ముఖ్యం, పార్టీ చేసిన కూడా ముఖ్యము, పార్టీ నాయకులు ఏమైతే హాస్యాచోడు దానివల్ల గుడ్ విల్ ఎంత వచ్చింది అది కూడా ముఖ్యము. డబ్బు ప్రభావం ఉంటుంది, కానీ ఇది ఉత్తి డబ్బు పెట్టి గెలిచేటోడు, డబ్బు పెట్టి గెలిచేటోడు అంటే ఇవి మంది మళ్ళా కాంగ్రెస్కి ఓటు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, టీడీపీలో వాళ్ళే, టీఆర్ఎస్లో వాళ్ళే, బీఆర్ఎస్లో వాళ్ళే, అంటే ఇంకెవరు లేరు మన దగ్గర, కార్యకర్తలు ఇంకా నాయకులే లేరు. ఎక్కడ పచ్చి గడ్డు ఉంటుంది అక్కడ బయటకు పోతారు. అంటే వీళ్ళు లేకపోతే మనం డిస్ట్రిక్ట్ నడవదు అన్నట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఈ వీళ్ళ జూటా ఫేక్ సర్వేలకు మిస్లీడ్ కాకుండా ఇక్కడ చూడండి మీరు, ఇదేం రాస్తాడు, ఎమ్మెల్యే తాండూరు కొరకు ఏమంటే పట్నం మహేందర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని రాస్తాడు. అయ్యా దమ్ము ఉంటే నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి నేను కొట్లాడతా, ఇండియన్ నేషనల్ నేను టికెట్ ప్రయత్నం చేస్తా, రమేష్ గారు కూడా ప్రయత్నం చేస్తారు, ఎవరు మీకు నచ్చుతారని చెప్పి అడుగు, అంత దమ్ము ఉంటే నీకు. కానీ రమేష్ గారికి బీజేపీకి పంపిస్తాడు, ఆయన పోయి టీఆర్ఎస్లో ఐఎన్సీలో కూర్చుంటాడు. ఎందుకయ్యా మళ్ళీ ఈ క్రిమినల్ మైండ్? అది గుర్తుపెట్టుకో. నువ్వు జూటా మందికి తీసుకొచ్చి టికెట్ నాకు దొరుకుతుందని చెప్పి మా విషయం గుర్తుపెట్టుకో. ఈడ కూడా అదే జరుగుతుంది నీకు. భగవంతుడు చేస్తాడు, భగవంతుడు చూస్తాడు నీకు ఈ క్రిమినల్ మైండ్ యాక్టివిటీని. ఇది ఇప్పుడు బుద్ధి రాకపోతే ఇక దీనికి నేనేం చెప్పలేను. నేను ఒక్కడే చెప్తాను మందికి, అయ్యా ఆయన చేసే క్రిమినల్ మైండ్కి మనం ఏమి తట్టుకోలేము. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకేమో క్రిమినల్ మైండ్ ఉన్నది. మనదేమో అమాయకులము. మనం ఏం చేయాలో గట్టిగా మనం ఒక నిర్ణయంతో, ఒక సిద్ధాంతంతో పోదాం. సిద్ధాంతం గెలుస్తుంది, నిజమైన వ్యక్తులు గెలుస్తారు. ఇంకొక చిన్న విషయం అడుగుతున్నా మీకు, ఈయన ఇది ఈ సర్వే సృష్టించింది ఎవరిది? మా పార్టీ అయితే కాదు ఇది. ఆరా అంటే ఏదో ఆరా కంపెనీ అంట. ఆరా కంపెనీ అంటే మేము దాని హిస్టరీ తీసినాము. ఆరా కంపెనీ అంటే ఏదో ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఒక ప్రైవేట్ దందా చేస్తున్నాడు సర్వే. ఆయన ఏం చేస్తాడు, మహేందర్ రెడ్డి పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇస్తాడు, సునీత మహేందర్ రెడ్డి పేరు పార్లమెంట్ కొరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇస్తాడు, తెలిసిందా? ఇంకనేమో రమేష్కి బీజేపీకి పంపిస్తాడు. అచ్చా, ఇది కాకుండా ఆడియో సర్వేలు చేస్తున్నాడు వాట్సాప్లో. వింటారా? వినిపిస్తానే. దాంట్లో ఏమున్నది? దాంట్లో రమేష్ మహారాజ్ పేరే లేదు. దాంట్లో సునీత మహేందర్ రెడ్డి, కల్వ సుజాత, మహేందర్ రెడ్డి, రమేష్ మహారాజ్ లేడే. రమేష్ మహారాజ్ 20-30 ఏళ్ళ నుండి మేము పనిచేస్తున్నాము.
మహేందర్ రెడ్డి తీసేస్తే రమేష్ మహారాజ్ హిస్టరీ వెళ్ళిపోతుందా? మహేందర్ రెడ్డి తీస్తే మాణిక్రావు హిస్టరీ వెళ్ళిపోతుందా? మహేందర్ రెడ్డి తీస్తే నారాయణరావు ఇంకా చంద్రబాబు హిస్టరీ వెళ్ళిపోతుందా? అయ్యా మానుకో, ఈ క్రిమినల్ యాక్టివిటీ మానుకో. నీకు దమ్ము ఉంటే నీతి నిజాయిగా రా, అడుగు, ఎక్కడైనా పోయి కొట్లాడు, గెలువు. ఈడికెళ్ళేందుకు నీకు? ఇది ట్రెడిషనల్గా కాంగ్రెస్ సీట్, ఇది ఎప్పటికీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది, బ్యాక్వర్డ్ క్లాస్కి ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాస్లో మాణిక్రావు సాబ్ ఫ్యామిలీ అని చెప్పి కాంగ్రెస్తో ఐడెంటిఫై అయి ఉన్నది. తాండూరు ఎవరికైనా అడుగు నువ్వు, ఒక రాజకీయ నాయకునికి తాండూరు అంటే మాణిక్రావు కాంగ్రెస్ అంటావు. నీ పేరు ఎందుకు చెప్పరు? లేకపోతే ఇంకేం పేర్లు ఎందుకు చెప్పరు? అదే ఇప్పుడు నేను 5 ఏళ్ళు చేసిండు, 5 ఏళ్ళు చేసినాక దిగిపోయినాక తాండూరు అంటే మాణిక్రావు పేరు వస్తుంది, కానీ పురోహిత్ రెడ్డి పేరు రాదు. ఏం ఘనకారాలు చేయలేదు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. మీరు జనతకు మీరేమైతే తప్పుదారి పట్టిస్తున్నారు, మిస్అండర్స్టాండ్ చేపిస్తున్నారు, ఇది మానుకోండి. నాయకులు అయితే దమ్ముంటే ఒక నీతి నిజాయితీగా రాండి, నీతి నిజాయితీగా మాట్లాడండి, నీతి నిజాయితీగా క్లెయిమ్ చేయండి టికెట్. మా దగ్గర కూడా ఒక పద్ధతి ఉన్నది కాంగ్రెస్లో, 1 ఫ్యామిలీ 1 టికెట్ అని. ఓన్లీ ఎక్సెప్షన్ పోయినసారి అయింది. ఎప్పుడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇచ్చాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చాడు. అదైనాక ఏ ఫ్యామిలీకి 2 సీట్లు 3 సీట్లు ఇవ్వడం జరగదు. అయితే ఈయన కొడుకు, ఈయన కొడుకుకు, ఈయన భార్యకు, ఈయన తమ్మునికి అందరికి ఇస్తాడు. ఇక ఇంకా రాజకీయ నాయకులే లేరు మన రంగారెడ్డి డిస్టిక్లో. మొత్తం వాళ్ళ ఫ్యామిలీకే గుర్తయ్యాలి. 7 సీట్లు పార్లమెంట్లో, 4 సీట్లు వీళ్ళకి ఇవ్వాలన్నా? ఇవన్నీ ఏం జరగవు. కాంగ్రెస్లో ఇది నడవదు. తెలిసిందా? దీని వెనక ఎవరున్నారు, ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు డ్రామా చేస్తున్నారు, ఎవరు లీక్ చేపించి అయితే నడుస్తున్నది. మా నాయకులు కూడా చూస్తాం. సీనియర్ మోస్ట్ అందరి దృష్టికి తీసుకుపోతాం. ఈ మిస్లీడింగ్ క్యాన్వసింగ్, మిస్లీడింగ్ సర్వే మానుకోవాలి. మేము దీనికి ఎంక్వైరీ కూడా చేపిస్తాం. మేము ఇది కొనుగోలు ఖర్చు ఎంక్వైరీనా, లేకపోతే ఎవరు వాళ్ళు చేసేటోళ్ళ పేరు మేము ఆరా అని చెప్పి. అయితే నేను ఒక్కడే అందరికి మా తాండూరు జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాటల మీద ఏం నమ్మకండి. ఆయన ఇల్లు తిరుగుతాడు, ఇంకనేమో బిచ్చం అడుకుంటాడు, ఏం చేసుకుంటాడో. కానీ నీతి నిజాయితీ ఉంటే బిచ్చం అడుగుతాడు, ఇసుకు ముందు బిచ్చం ఇస్తారు. ఇట్లా క్రిమినల్ మైండ్ చేస్తామంటే మంది జవాబులు ఇస్తారు. ఎట్లియానో ఎట్లా ఇస్తారు. నేను నా అనారోగ్యం వల్ల నేనేమైతే ఆయన టికెట్ ఇచ్చినా, మేము రిక్వెస్ట్ చేసినందుకు ఆయన గెలిపించాడు. అదే నేను ఈయన 1500తో గెలిచిండో ఎంత 2875. అగర్ నేనే కొట్టాడుంటే 25,000 ఉంటుండే, 20,000 ఉంటుండే. మంది చెప్తారు, నేను చెప్పేది కాదు. నేను చెప్పేది కాదు, మంది చెప్తున్నారు ఈ విషయం. అయితే నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇది మానుకో. మందికి మిస్లీడ్ చేసేది మానుకో. నీకు అంత దమ్మున్నది, నువ్వు ఢిల్లీలో కూర్చుంటావా, ఎక్కడ కూర్చుంటావా, ఏం చేసుకుంటావో చేసుకో. ఫేర్ అండ్ స్క్వేర్ మాట్లాడు. ఎక్కడ టికెట్ ఇస్తారో అక్కడ పోయి కొట్లాడుకో. తెలిసిందా? తాండూరు నీకు దొరికే సవాల్ లేదు. ఇప్పుడు దారాసింగ్ ఒక ఈక్వేషన్ చెప్పే, మా దగ్గర ఏముంటుంది, సామాజిక న్యాయం ఎట్లుంటుంది. ఇప్పుడు 7 సీట్స్ ఆఫ్ చెవెళ్ళ ఎమ్మెల్యే సీట్లలో పట్ల స్ట్రాంగెస్ట్ బీసీ సీట్ ఇద్దాం, ఇంకేది లేదు. ఉమ్మడి రంగారెడ్డిలో కూడా ఇంత గట్టి సీటు బీసీ వరకు లేదు. అయితే ఇప్పుడు వాళ్ళకంతా అదే భయం ఉన్నది. అందుకొరకు నేను చెప్తున్నా, ఆ భయం నిజం. ఆ భయంతో బుద్ధి నేర్చుకోండి, మానుకోండి. ఎక్కడ పోతారో అక్కడ పోండి. తెలిసిందా? ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక్కడ తాండూరు మీద మీరు తాండూరు ప్రజలకు మిస్లీడ్ చేయకుండా అని చెప్పుకుంటూ నేను తాండూరు ప్రజలకు చెప్తున్నాను. నేను అయ్యా వీళ్ళు ఏమైనా పుకారా చేసుకున్నాను, ఏమైనా మొర్రుకొని, ఏమైనా ఎక్కడనేమో చేసుకోండి. వీళ్ళ మాట వినకండి. ఇది కాదు, కాని మాట. అది మీరు సమయం జవాబిస్తుంది, సమయం చూస్తారు. జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో 9 ఏళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ళు నడుస్తుంది. అయితే తెలంగాణలో పరిస్థితులు ఏంటంటే పవనాలన్నీ కాంగ్రెస్ వైపు వీస్తూ ఉన్నాయి. రేపు జరగబోయే 5 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ పవనాలను గుర్తించిన కొంతమంది రాజకీయ బతుకుదెరువు కోసం ఉండే నాయకులు ఈరోజు మేము బయట పడాలి, మరి మాకు అధికారం కావాలి, మాకు ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో
కాంగ్రెస్ పార్టీలో పోతే మళ్ళీ మేము గెలిచి బట్ట కట్టుకుంటామనే కొంతమంది నాయకులు ఈరోజు లేనిపోని పత్రికల్లో వాట్సాప్లలో మరి ఫేక్ సర్వేలు చేయించుకుంటూ మరి పేర్లు పెట్టి వాళ్ళు పార్టీలను లేరు, పార్టీలో లేని వ్యక్తుల పేర్లు పెట్టి మహేందర్ రెడ్డి ఐఎన్సి, సునీత మహేందర్ రెడ్డి పార్లమెంట్ క్యాండిడేట్ ఐఎన్సి, మరి కల్వ సుజాత ఎక్కడుంది? కల్వ సుజాత ఎవరు, ఎక్కడ? ఆమె తాండూరు ముఖమే తెలియదు, తాండూరు ఉండొచ్చు కానీ స్పోక్స్ మ్యాన్ గాంధీ భవన్లో ఉంటుంది. ఆమె క్యాండిడేట్ పేర్లు ఇటువంటివి ఫేక్ న్యూస్లు ఇచ్చుకుంటూ లీకులు చేసుకుంటూ తాండూరు ప్రజలను అయోమయంలో చేయడానికి సృష్టిస్తున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే రమేష్ మహారాజ్ గారు గత 15 ఏళ్ల నుంచి 2009 నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటూ ఆయన 2014లో ఆయనకు టికెట్ వచ్చినా వాళ్ళ కాక నేను నిలబడతా అని చెప్తే నారాయణ మహారాజ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2018లో ఆయనకు హెల్త్ బాగలేనందుకు ఆయన నాకు వద్దని చెప్పి రోహిత్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది ఏంటంటే అమ్ముడు వైరు అనేది ఫేక్ ప్రచారం చేసి ఆయనను ఏదో బదలాం చేసి పక్కదో పట్టియాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అది కాదు. రమేష్ మహారాజ్ ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉంటారు. ఎందుకంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాణిక్రావు అంటే కాంగ్రెస్ అంటేనే మాణిక్రావు, తాండూరు అంటేనే ప్రతి ఒక్కరు పీసీసీలో కూడా సీనియర్లను ప్రతి ఒక్కరిని అడిగితే తాండూరు అంటే మాణిక్రావు, ఇది అందరి నోట ఉంది. కాబట్టి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షులు కూడా ఇద్దరికి బీసీలకు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసిన నిన్న కమిటీలో. అయితే ఆ విధంగా చూస్తే కూడా ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక బీసీ సీట్ పోతే వికారాబాద్ జిల్లాలో ఒక బీసీ సీట్ వస్తుంది. ఆ ఒక బీసీ సీట్ తప్పకుండా తాండూరే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొడంగల్, పరిగి 2 ఓసీలకు పోతే వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ సీటు కాబట్టి ఇది తాండూరు బీసీ సీటు. కాబట్టి తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి బీసీలకు రమేష్ మహారాజ్ గారికే టికెట్ వస్తుంది. దీన్ని ఎవరు కూడా కాదంటే కూడా ఎవరు నమ్మొద్దు. ఇవన్నీ ఉదాంతాలు ఏదో సృష్టించి అయోమయంలో చేసి ప్రజలను రమేష్ మహారాజ్ నిలవడకొచ్చిండు, ఏదో రమేష్ మహారాజ్ డ్రాప్ అయ్యిండు, ఆయన కాదు, ఆయన ఏదో చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి వదంతులు కలుపుతున్నారు చాలామంది. ఈ వదంతులను ఎవరు కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా ఈసారి రమేష్ మహారాజ్ ఒకటే మాట ఏంటంటే, నా ప్రాణము పోయినా నేను బెడ్ మీద వండుకున్నా ఇచ్చేది లేదు, కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుంటా, నేను నిలబడతా, ఈ ఆఖరిసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను కూడా మీ యొక్క సేవ చేస్తా, తాండూరు ప్రజల సేవ అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రమేష్ మహారాజ్ గారే అభ్యర్థి ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడి వాళ్ళకి పిలిపిస్తే మేము కాదనము, తప్పకుండా వాళ్ళని కూడా వెల్కమ్ చేసుకుంటాం, పార్టీలో తీసుకోండి, కాదనే లేదు. కానీ ఇక్కడ కాకుండా డిస్టర్బ్ కాకుండా వేరే ఇతరత్ర జిల్లాలో వేరే సీట్లు ఉన్నాయి, జిల్లా నాయకుడు జిల్లాలో ఆయన వస్తే 4 సీట్లు 5 సీట్లు గెలుస్తామంటున్నారు. మరి జిల్లాలో 4-5 సీట్లు గెలుస్తారంటే వేరే ఎక్కడైతే అభ్యర్థులు లేరో, ఎక్కడైతే పార్టీ వీక్ ఉందో అక్కడ మీరు సీట్ ఇవ్వండి. మరి వాళ్ళని కూడా వాళ్ళ సేవలను కూడా చేసుకొని పని చేయాలని చెప్పి చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై तांडूर को टोटली जो है ना लॉस है ना। महेंद्र डी से कोई 2 पैसे की आमदनी है तांडूर को, ना तो एमएलए साहब से। दोनों अपने अपना ही सोचने वाले हैं। हम चाह रहे 4 साल से जो है ना रमेश साहब हर गांव हर गली जाके हाथ से हाथ जोड़ो, कई नमूने के जो है ना प्रोग्राम्स करें, 4 साल से कंटिन्यू कर रहे हैं। इसके बावजूद दूसरा कोई कैंडिडेट आता बोले तो ये तो शर्म की बात है। ऊपर वाले जो सीनियर्स बैठे हुए हैं वो सोचना चाहिए कि 4 साल से कंटिन्यू काम कर रहे हैं लोग, खास करके हमारे रमेश साहब काम कर रहे हैं, उनको छोड़ के किसी देने का सोचना भी नहीं कोई भी। बाज़ाब्ता सबसे पहले टिकट यहाँ पे कंफर्म करना चाहिए। సోమవారం తాండూరు మండలం జింగుర్తి గ్రామంలో పులుసుమావిడి నరసప్ప ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో పులుసుమావిడి నరసప్ప విగ్రహ ఆవిష్కరణ చేశారు. పులుసుమావిడి నరసప్ప విగ్రహ ఆవిష్కరణలో ఆయన 3 కుమారులు మరియు కుమార్తె నరసప్ప సతీమణి పులుసుమావిడి నరసమ్మ తమ సొంత ఇంటి ముందు పులుసుమావిడి నరసప్ప విగ్రహాన్ని నిర్మించుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎస్సిఎస్ చైర్మన్ రవిగౌడ్ హాజరయ్యారు. కీర్తిశేషులు పులుసుమావిడి నరసప్ప విగ్రహానికి
పూలదండ వేసి నరసప్ప గారి జ్ఞాపకాలను సేవలను మర్చిపోలేమని రవిగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పెద్దొల్ల ఆనంద్ కుమార్, రాఘవ్పూర్ నర్సింహులు, డాక్టర్ శ్రీకాంత్, బాలప్ప, దేవదాస్, నర్సింహులు, మాణిక్యం, రాములు, దివాకర్, యాదప్ప, పుల్సుమావిడి నరసప్ప కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడమ్మా ఫోటో దిగు స్టేడియం మంచిగా వాళ్ళు అట్లనే ఉండదు. అక్క ఇక్కడ చూడు, తీసుకో ఇక్కడ చూడు అక్క, ఇక్కడ చూడు చిన్న ఇక్కడ చూడు బేట, ఇక్కడ చూడు ఇక్కడ చూడ వాటిలే పట్టు చీర మంచిగా అనుకో చీర ఇక్కడ చూడతా నన్ను తలచేయడం ఏ చిన్న ఇక్కడ చూడు బేట, ఇక్కడ చూడు లడ్డు చింతో ఇక్కడ చూడు బేట, మంచిగా దండ ఆడ ఇక్కడ చూడు రైట్ ఇక్కడ చూడు రైట్ ఇక్కడ చూడ ओम ध्रुवंते राजावरो ध्रुवंते नो बृहस्पति ध्रुवंते ओम विवा आसवरे द्वागा दौत्रयाम भोज्याय मानः ओम विवा सुवासवरे అన్నయ్య గారు చూడు అట్లే ఒకసారి అందరి గారు చూడు అన్నయ్య గారు చూడు కండ్లో ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ధ్రువంతే రాజావరో ధ్రువంతే నో బృహస్పతి ధ్రువంతే ఇంద్రచాగ్నిశ్చ మూర్ధాం దివారగం ప్రోస్వమిత్రం తేరిదాగం బ్రహ్మాణస్పదే ప్రభురాత్రాణి పరియేష విశ్వదాః అతత్తతనుత్వమిష్టుదేశుదాసాయితం సత్తత్సవాసుదాః తిలకం ధారయిత్వా పూలదండవేది యా ఫలానేర్యా ఫలా పుష్పాయా చ పుష్పణీః బృహస్పతి ప్రసుతాస్తారో దండేసి పెట్టుకోనా నాకు అన్నయ్య గారు చూడండి అట్లా ఒకసారి అన్నయ్య గారు
ఫలం మనోరకో భరత్రమోత్ర ప్రవర్తదాస్మాన్ స్వమే అదశాంతిం ప్రయక్షమే. ఇక్కడ చూడు ఒక్కసారి అన్న ఇక్కడ వాళ్ళు కుమార్తె అందరూ కూర్చొని చిన్నపర్తి గ్రామంలో పులిసిమామిడి నరసప్ప విగ్రహము వాళ్ళ కుమారులు ముగ్గురు నరసింహులు వాళ్ళంతా కలిసి విగ్రహము పెట్టడం జరిగింది. ఎంతోమంది అందరూ చనిపోతుంటారు, బతుకు ఆ మాట లేదు కానీ ఇంత విగ్రహం పెట్టాలి, మా నాయనని జ్ఞాపకార్థం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, తరతరాలు పడి ఉండాలి అనేది వాళ్ళ సంకల్పానికి మనము ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇంత వాళ్ళ తండ్రి గురించి తపనవాడి విగ్రహం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడము మనకు ఎంతో ఇది. కాబట్టి మనము నరసప్ప వాళ్ళకు చేసిన సేవలు కొనియాడుకుంటూ ఆయన ఆశీర్వాదంతో వీళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు జినుగుర్తి గ్రామంలో పులుసుమామిడి నరసప్ప గారి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కూతురు, వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఆయన విగ్రహాన్ని, తన తండ్రి విగ్రహాన్ని ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన ఇంటి పెద్ద మనిషి, ఇంటి పెద్ద దిక్కు, ఆయనకు అతి గౌరవంగా వాళ్ళు ప్రేమతోని మలుచుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ ఇక్కడే జినుగుర్తి గ్రామంలోని అందరికీ అన్ని విధాలుగా మంచి పేరుతోని ఎవరితో చెప్పించుకోకుండా ఆయన పెద్ద మనిషి ఒక మాట చెప్తే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, కూతురు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండి వాళ్ళ జీవనం అంటే కొనసాగించారు. ఆ విధమైన గౌరవం తల్లిదండ్రులకు వీళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా చాలాసార్లు మా దగ్గరి స్నేహితుడు మా నరసింహన్న, అలాగే పాండన్న, వీళ్ళంతా మేము చాలాసార్లు ఇంటికి వచ్చి వెళ్తుంటే చాలా సందర్భాలలో కూడా చూసామన్నట్టు. పెద్ద మనిషి గత సంవత్సరం ఇదే రోజున చనిపోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇంటి దగ్గర విగ్రహాన్ని పెట్టుకొని ముఖ్య అతిథిగా మన ఆనందన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే తల్లిదండ్రులకు బ్రతికున్నప్పుడే కరెక్ట్గా చూసుకొని ఈ రోజులలో తిండి కూడా కరెక్ట్ పెట్టని రోజులలో చాలా చూస్తున్నాం. అనాథాశ్రమంలలో అక్కడక్కడ వదిలేస్తున్నారు తల్లిదండ్రులను. కానీ వీళ్ళు ఉన్నన్ని రోజులు చాలా ప్రేమతో చూసుకోవడం జరిగింది. అలాగే చనిపోయిన తర్వాత ఈ విధంగా జ్ఞాపకార్థం వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ నాన్న బ్రతికున్నట్టే వాళ్ళు విగ్రహాన్ని నిర్మించుకొని ఇంటి దగ్గర పెట్టుకోవడం అనేది గొప్ప విషయం వాళ్ళకి. ఈ విధంగా అందరూ సరే విగ్రహాలు పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ తల్లిదండ్రులను అందరూ బ్రతికున్నప్పుడైతే ప్రేమతో చూసుకొని, వాళ్ళు లేకుంటే మనం లేము కాబట్టి మనకు కూడా మన పిల్లలకి ఫ్యూచరు చూపించిన వాళ్ళం అవుతాం. మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తే మనం పిల్లలు మనల్ని ప్రేమిస్తారు. ఆ విధంగా చైన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విధంగా ఈ మంచి వాతావరణంలో ఈ విధంగా మార్చుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులను గౌరవించి ప్రేమాభిమానంతో వాళ్ళకు మంచి తిండి పెట్టి వాళ్ళను ఉన్నన్ని రోజులు సుఖంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ విగ్రహానికి నిర్మించినందుకు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కానీ, కూతురు కానీ, వాళ్ళ కోడలు కానీ అందరూ అక్క చెల్లెళ్ళు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం. కాబట్టి మన జినుగుర్తి గ్రామంలో పులుసుమామిడి నరసప్ప అనే జ్ఞాపకార్థాన్ని జరుపుకోవడం, అదేవిధంగా ఒక తల్లిదండ్రుల మీద ఒక మంచి ప్రేమతోటి మంచిగా ఉండాలని చెప్పి, అదేవిధంగా తల్లిదండ్రులు అంటే ఒక దేవుళ్ళ కంటే ఎక్కువ గొప్పైన వాళ్ళు. కాకపోతే తల్లిదండ్రులను
దేవుళ్ళ కంటే ఎక్కువ ఎవరైతే కొలుస్తారో వాళ్ళకు మనకు భగవంతుడు అనేటువంటి విధంగా మంచి ఆరోగ్యం కానీ మంచి ఫలితాన్ని కానీ మంచి కుటుంబాన్ని ముందర నడిపేటట్లు మనకు దేవుడు కొనసాగిస్తాడని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను అంటే గౌరవించడం కానీ ప్రేమించడం కానీ దగ్గరుండి చూసుకోవడం కానీ చేసుకున్నట్లయితే ప్రతి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ మంచి పేరు ఉంటుంది. కానీ వాళ్ళ మనసుతోటి వాళ్ళ ఇంటి ముంగల విగ్రహాన్ని నిర్మించుకున్నారంటే చాలా సంతోషమైన విషయం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు మంచిగా ఇదే విధంగా విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ప్రేమతోడు చూసుకొని బతుకున్నప్పుడు ప్రేమతోడు చూసుకొని వాళ్ళకు మంచి సహకారాలను అందించి 60 సంవత్సరాలు బతికే మనిషిని 70 సంవత్సరాలు బతికిస్తామనే ఒక నమ్మకంతో ఈరోజు మనం తల్లిదండ్రుల సేవ చేయాలని, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ప్రేమలో నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిన్గుర్తి గ్రామంలో పులుసుమామిడి నరసప్ప గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం. పెద్ద మనిషి జ్ఞాపకార్థం కొడుకులు కానీ గ్రామ ప్రజలందరూ కలిసి కూడా ప్రతిష్ఠించుకొని ఆయన జ్ఞాపకార్థం ఇంటి ముందరనే మంచిగా చేసుకొని ఆయన ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన స్మారకార్థం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన జయంతిని జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ వాళ్ళ కొడుకులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి వీళ్ళ స్ఫూర్తితో ఇంకా అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, తల్లిదండ్రులను సేవించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం అందరూ కూడా నేర్చుకోవాలని అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు జినుగుర్తి గ్రామంలో దళిత మాదిగ కులానికి చెందినటువంటి నరసప్ప పులుసుమామిడి నరసప్ప గారు ఆయన మరణించి ఈరోజుకి సంవత్సరం అవుతుంది. అదే సందర్భంగా ఆయన తనయులు 3 కుమారులు 1 కూతురు మరి తల్లిదండ్రుల మీద అభిమానంతో మరి ఇక్కడ ఈరోజు నరసప్ప గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు 3 అన్నదమ్ములు మరి కూతురు ఈ గ్రామంలో ఆదర్శంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి గ్రామంలోనే కాదు ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఒక తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా కొడుకులు కూడా నేను చాలాసార్లు ఇంటికి రావడం జరిగింది. చాలాసార్లు కూడా తండ్రి మాట తీసేవాళ్ళు కాదు. పెద్ద మనిషి అయినా మరి పెద్ద కొడుకుకు అరే నువ్వు చేనుకోరా అని చెప్తే తండ్రి మాట తీయకుండా ఆయన చేనుకే వెళ్ళడం జరిగింది. ఆ రకంగా తండ్రి మాట తీయకుండా తండ్రికి ఎదురు మళ్ళకుండా ఆయన ఏం చెప్తే ఆ మాట విని అందరూ అన్నదమ్ములంతా కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా వీళ్ళని చూసి ఇంకా కొన్ని కుటుంబాలు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులను ఎవరు కూడా దూరం చేసుకోవద్దు. బతుకున్నప్పుడే ఇంత అన్నం పెట్టి అందరినీ వాళ్ళను చూసుకోవాలి. వాళ్ళు లేనిది మనం లేము కాబట్టి వాళ్ళను తల్లిదండ్రులు ముసలిలు అయిన తర్వాత జాగ్రత్త చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా ఈ కోడళ్ళ మీద కొడుకుల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. మీరు అమ్మతో నువ్వు కూడా నువ్వు ఉండేమ్మా అమ్మతో ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడ అవే ఇక్కడ చూడు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.